ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ నేరుగా ఇందిరా పార్క్ నుంచి ప్రశ్నిస్తున్నా. ఏ డేట్ ఇచ్చారు, ఏ మంత్ ఇచ్చారు, ఏ ఇయర్ ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఆ 70,000 కాడ లెక్కచారం ఉంటుంది కదా. టీజీపీఎస్ బోర్డు ఇప్పుడు వాళ్ళ పవర్లు ఉన్నారు కదా. టీజీపీఎస్ చైర్మన్ ఒక ఫోన్ కొడితే 5 నిమిషాలలో సీఎం ఛాంబర్లో ఒక టేబుల్ పైన పెడతాడు. నేను క్లియర్గా ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్, ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఇచ్చారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా కాన్స్టిట్యూషన్ బాడీ నుంచి తీసుకున్నా. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 70,000 ఎక్కడ ఇచ్చారు ఒకసారి డేటు మంత్తో చెప్పండి. మనం ఫస్ట్ నోటిఫికేషన్ కనుక తీసుకుంటే 15,644 ఏప్రిల్ 22, 20 తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. దాని తర్వాత గ్రూప్ 1 503 పోస్టులు ఇచ్చారు. దాంట్లో 60 పోస్టులు కలిపి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఫిబ్రవరి 19, 2024. మూడో నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్లో 1326. దీనిలో కనుక మనం గమనించినట్లయితే 2022 జూన్ 15. నాలుగో నోటిఫికేషన్ డిఏఓ, దాంట్లో మొత్తం పోస్టులు 53. సో ఇక్కడ ఆగస్టు 5, 2022. ఏడబ్ల్యూ 1540 సెప్టెంబర్ 3, 2022. ఏఈ 803 సెప్టెంబర్ 12, 2022. గ్రూప్ 4 8039 డిసెంబర్ 1, 2022. దాని తర్వాత జేఎల్ పోస్టులు 1392 డిసెంబర్ 9, 2022. హెచ్డబ్ల్యూ 581 డిసెంబర్ 23, 2022. గ్రూప్ 2 783 డిసెంబర్ 29, 2022. గ్రూప్ 3 వచ్చేసి 1363 డిసెంబర్ 30, 2022. దాని తర్వాత డిఎల్ ఫిజికల్ డైరెక్టరు లైబ్రేరియను 868 ఏప్రిల్ 3, 2023. జేఎల్ ఫిజికల్ డైరెక్టరు ఇవన్నీ గురుకులాలలో లైబ్రేరియన్ 2008 పోస్టులు ఏప్రిల్ 5, 2023. పీజీటీ 1276 ఫిజికల్ డైరెక్టర్ స్కూల్లో టీజీటీ, అదేవిధంగా లైబ్రేరియన్ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఈ టీజీటీ 4006, లైబ్రేరియన్ 436, అదేవిధంగా ఆర్ట్ టీచర్లు 132, క్రాఫ్ట్ టీచర్లు 88, మ్యూజిక్ టీచర్లు 123, డిఎస్సి 5089. ఇవన్నీ కూడా 2023 సెప్టెంబర్ 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను. మీకు నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఏ మాదిరి నేను డేటు, మంత్, ఇయర్ చెప్పగలుగుతున్నాను. ఊరికే మైక్ ఉందని చెప్పి ఏ సభలో ఏడికి పోయినా కానీ 70,000 భారతదేశంలో ఎక్కడ ఇవ్వలేనని చెప్తారు. మీకు సత్తు ఉంటే 33 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి మీరు ఎక్కడ ఇచ్చారు. టీజీపీఎస్సీ బోర్డు పోయి అడగండి ఏ డేట్ ఇచ్చారు, ఏ మంత్ ఇచ్చారు, ఏ ఇయర్ ఇచ్చారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మొత్తం ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏ శాఖలలో కూడా ఏ శాఖలో మొత్తం ఇచ్చారని చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 22,245 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో 10,748 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో 15,644 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్లో 2,373 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో 7,400 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో 53 పోస్టులు, జ్యుడిషియరీ సిస్టంలో 12 ఈ పోస్టులు వేయడం అనేది జరిగింది. దాంతోపాటు మనం శాతాల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 47,503 పోస్టులు 81% ఉద్యోగాలు ఇస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది 10,000 పోస్టులు. దీంట్లో 18% మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఈ 10,000 కూడా వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. దానికి కూడా నేను సమాధానం చెప్తాను. దీంతోపాటు ఓవరాల్గా 2022లో 33,264 పోస్టులు ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2023లో 14,299 పోస్టులు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కేవలం వీళ్ళు 2024లో అరౌండ్ 10,000 పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం చదువుకున్న వాళ్ళు చదువుకోలేదు పాపం. ఎవరో వాట్సాప్లో పెడితే ఒక పిఏనో ఎవరో రాసిస్తే అది రాసి చదువుతారు. మనం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నారు. చదువుకోలేని వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మీరు హైయర్ ఎడ్యుకేషన్ మీ దగ్గర ఇప్పుడు టీజీపీఎస్సీ బోర్డు మీ చేతిలో ఉన్నది. 33 జిల్లాలలో కలెక్టర్లు మీ దగ్గర ఉన్నారు. మీకు ఎక్కడ పోయినా 70 అని చెప్తారు. దానికోసమని ఈరోజు పర్సంటేజ్ల పరంగా శాతాల పరంగా, నేను ఇయర్ల పరంగా, శాఖల పరంగా
ఏ శాఖలు ఎన్ని ఇచ్చారని చెప్పినా, రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే ఇందిరా పార్క్ రండి, చర్చ ఇక్కడ పెట్టండి. మేము ఇప్పుడు ఇచ్చిన డేటా కాదు, మీరు 70,000 ఏ మంత్ ఏ డేటా ఏ శాఖలు ఇచ్చారో చెప్పాలి. ఈ ప్రధాన ఉద్దేశం ఇది. దయచేసి ఎక్కడ పడితే అక్కడ ప్రతి మీటింగ్లో 70,000 అంటే సిగ్గుపడాలి. రెండో అంశం ఏంటంటే 10,000 కూడా ఏమి ఇవ్వలేదు, మీరు ఇచ్చింది కేవలం 0. ఎందుకంటే గ్రూప్ ఫోర్స్లో బ్యాక్లాగ్ పోస్టులు 3,000 దాకా ఉన్నాయి, గురుకులాలలో 3,000 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి, కానిస్టేబుల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఒక 2,000 దాకా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మోర్ దెన్ 10,000 అంటే మీరు 10,000 ఇచ్చారు, 10,000 తీసుకోరు అంటే మీరు ఇచ్చింది 0. మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలా, సిగ్గు లేకుండా మాట్లాడితే నైతిక విలువలు ఉండవు. నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేసే దమ్ముంటే రాజకీయాలు చేయండి. నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేయకపోతే ఇంట్లో కూర్చొని భజన చేసుకోండి. కానీ బజార్లకు వచ్చి ఏ మీటింగ్లో పడతా ఆ మీటింగ్లో చెప్తా అంటే నిరుద్యోగులు ఇక్కడ అందరూ కూడా ఆకలితో ఉన్నారు. వీళ్ళు మాత్రం ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో వాళ్ళను ఇదే ఇందిరా పార్క్ దగ్గర నడి రోడ్డు పైన నిరుద్యోగుల గురించి తక్కువ మాట్లాడితే వాళ్ళని తొక్కితే నవరంధ్రాల నుంచి పేగులు బయటకు వస్తాయని చెప్తున్నా. ఈ విషయంలో నిరుద్యోగులు ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేవు. ఇదేదో ఫేమస్ అవుతుంది కాదు. దయచేసి ఇప్పటికి కూడా మీరు అందరూ కూడా గౌరవించి నిబద్ధతతోని మాకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలనేది దీని ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వకుండా ఏం చేసిండ్రు? ఆ తర్వాత అదైపోయింది. సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 40,000 ఉద్యోగాలు ఇస్తా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అని చెప్పిండు. ఇచ్చిండా? ఇవ్వకుండా ఏం చేసిండు? మరి ఇన్ని మోసాలు చేస్తే మనం ఎందుకు ఈడ ధర్నాలో కూర్చోవాలి? మనం ఎందుకు ఇంత ధర్నాలో కూర్చోవాలి? చదువుకున్న వాళ్ళం, భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం. మనం ఇంత చదివి కూడా ఇన్ని మోసాలు చేస్తుంటే ప్రశ్నించకుండా కేవలం ఒక 2,000 మంది 3,000 మందితో ధర్నా చేసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నట్టు 35 లక్షల మందికి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ రోజు ఇక్కడ ఒక 4-5 వేల మంది ఉండొచ్చు. రేపు అంటే ఒక నెల రోజులు నీకు ఒక టైం ఇస్తూ ఉన్నాం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అందరిలాగా. ఒక టైం ఇస్తున్నాం. ఒకవేళ గనక ఒక నెల లోపల నువ్వు 50,000తో నోటిఫికేషన్ అయిపోతే నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగులకు నిరసనగా 2 లక్షల మంది హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. చేద్దామా? మనం అందరం కూడా దిగ్బంధం చేద్దాం. దానికి అందరూ కూడా రెడీ ఉండాలి. అట్లానే ఒక మంత్రి 70,000, 80,000, 90,000 అంటున్నారు. కనీసం అవగాహన ఉందా? మీ మంత్రివర్గంలోనే కనీసం చర్చించుకుంటున్నారా? మీరు నిజంగా 60,000, 70,000, 80,000, 1,00,000 ఇచ్చింటే అశోక్నగర్ చౌరస్తారా అండి? మీరు ఒక శ్వేతపత్రం పట్టుకుని అశోక్నగర్ చౌరస్తారా అండి? ఒకవేళ మీరు ఇస్తే మీకు పాలాభిషేకం చేస్తాము, లేకపోతే ఇవ్వలేదంటే మేము తప్పు చేసినామని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసిపోవాలని ఈ నిరుద్యోగ మహాధర్నా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, చాలా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు.